కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతులకు మేలు చేసే విధంగా 2 స్కీములు తీసుకొస్తా ఉంది. ఇంకొక వైపు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఈరోజు మెట్రో విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు హైదరాబాద్ మెట్రో సంబంధించినటువంటి ఒక ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. సో ఈ 3-4 కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఎల్లుండి జరగబోయేటువంటి మంత్రివర్గం సంబంధించినటువంటి సమావేశంలో ఈ నిర్ణయాలపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో హైదరాబాద్ ముఖ్యంగా ఇటు మెట్రో అనేది కొంత మేరకు మాత్రమే విస్తరించి ఉంది. ఇటు నాగోల్ నుంచి రాయదుర్గ వరకు కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు కావచ్చు, 2 లైన్లు మాత్రమే ఈరోజు పనిచేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. రాకపోకలు సాగిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఇటు చాలా రకాలుగా ఇంకా వేరే ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ వరకు, ఇటు పాత బస్తీలో కావచ్చు, లేకపోతే ఇంకా షామీర్పేట వరకు కావచ్చు, లేకపోతే పటాన్ చెరువు వరకు కావచ్చు, ఇలా కొంత మెట్రో విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరం ఇటు సికింద్రాబాద్ నుంచి సుచిత్ర కానీ, మేడ్చల్ కానీ, షామీర్పేట కానీ, ఇటు అల్వాల్ కానీ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున నగరం ఇంకా విస్తరిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఖచ్చితమైనటువంటి ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కాబట్టి మెట్రో అవసరం అనేది అక్కడ అనివార్యమైపోయింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇటు సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు మెట్రో ఏదైతే అనౌన్స్ చేసిరో నిజంగా హైదరాబాద్ నగర వాసులకు కొంత ట్రాఫిక్ కష్టాలు తప్పేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి చూడండి, మేడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక అంటూ చూస్తాను. ప్యారడైజ్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ 3 నెలల్లో డిపిఆర్. హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం. ఫలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం. ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం అంటూ చూస్తా ఉన్నాం. సో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఒక రూట్, అదేవిధంగా జేబీఎస్ నుంచి ఇటు షామీర్పేట వరకు. సో ఈ 2 కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ ఉన్నటువంటి రూట్స్ ఇవి. సో అందులో మెట్రో రావడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఊరటించే అంశంగా మనం చెప్పొచ్చు. హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్ సిటీకి త్వరలో మెట్రో రైల్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు అంటే 23 కిలోమీటర్లట, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు మెట్రో రైలును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమైనటువంటి సీఎం ఈ మేరకు 2 కారిడార్లకు సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ తయారీపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కారిడార్లకు సంబంధించినటువంటి డిపిఆర్ ను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మెట్రో 2వ దశ విస్తరణకు నిర్ణయించినటువంటి ప్రభుత్వం పార్ట్ ఏ కింద 6 కారిడార్లను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ సిటీ సంబంధించి 2 కారిడార్లు పార్ట్ బి కింద చేపట్టనుంది. వీటికి సంబంధించినటువంటి డిపిఆర్లను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని సీఎం సూచించారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా ప్రాజెక్ట్ రూపొందించాలని సీఎం సూచించడంతో స్థానికులు సంతోషపడుతున్నారు. వాస్తవానికి నగరంలో ప్రజా రవాణాలో అతి కీలకమైనటువంటి మెట్రో రైలుకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకొని నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా దోహదపడుతున్నటువంటి మెట్రో కోసం కొంతకాలంగా వివిధ ప్రాంతాల ప్రజలు పోటీ పడుతున్నారు. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి నార్త్ సిటీకి మెట్రోను నడిపించాలని స్థానికులు కొన్ని నెలలుగా గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు జనవరి 2024-29 మేడ్చల్ మెట్రో సాధన పేరుతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారంటూ చూస్తా ఉన్నాం. సో దీనిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మెట్రో లైన్ చూడండి, గ్రీన్ లైన్ ప్రతిపాదించిన మెట్రో లైన్ ఇది 2025లో ప్రతిపాదించిన మెట్రో లైన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇటు ఉస్మానియా హిందది మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే మేడ్చల్ సైడ్కి ఇది, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు అంటే చూస్తా ఉన్నాం. సో చాలా వరకు అంటే కొంత పార్ట్ మాత్రం మెట్రో ఉంది హైదరాబాద్ నగరానికి, మిగతా పార్ట్లో మెట్రో లేదు. కాబట్టి దాన్ని విస్తరించడానికి కొంత ప్రపోజల్ నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నార్త్ సిటీలో ఈ క్యారిడార్లకు డిమాండ్ అంటూ చూస్తాను. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్యారడైజ్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, మిలిటరీ డైరీ ఫామ్ రోడ్డు,
కొంపెల్లి మేడ్చల్ వరకు 22 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట తుమ్కుంట వరకు 19 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఎల్ నాగరం కీసర వరకు 20 కిలోమీటర్లు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మూసాపేట వై జంక్షన్ బాలానగర్ సూరారం గండిమేస వరకు 21 కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కోరుతూ వస్తున్నారు. రెండో దశలోనే ఈ పనులు చేపట్టాలి. తద్వారా స్థానికులకు మెట్రో రైలు రవాణా సౌకర్యం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈరోజు అభిప్రాయపడ్డారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు 3 నెలల్లో డిపిఆర్ పూర్తయితే ఖచ్చితంగా ఒక 3 to 4 years ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాల కాల పరిమితి ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల కాల పరిమితిలో కనుక ఈ మెట్రో సంబంధించినటువంటి రైలు ఏదైతుందో ఈ ఎక్స్టెన్షన్ క్యారిడార్ ఏదైతుందో దాన్ని పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరైతే వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వం ఎంతో సంతోషం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మిగతా 2 క్యారిడార్లు కూడా చేర్చండి అంటూ మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపక సభ్యుడు మామిడి సంతోష్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో నార్త్ సిటీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతానికి మెట్రో రైలు కావాలని కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నాం. మా ఆకాంక్షను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కొత్త సంవత్సరం రోజున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్యారడైజ్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట మాదిరిగానే తార్నాక ఈసీఎల్ కీసర వరకు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ గడ్డి మైసమ్మ క్యారిడార్లను కూడా 2వ దశలో చేర్చాలి. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తేనే నగరం మరింత అభివృద్ధి చెందుతున్నట్టు చూస్తా ఉన్నాం. సో వీళ్ళు 4 డిమాండ్స్ పెట్టారు. సో 4 డిమాండ్స్ లో 2 మేడ్చల్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఈరోజు 2 క్యారిడార్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకో 2 క్యారిడార్లు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో క్యారిడార్ 1 ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్ క్యారిడార్ ఆల్రెడీ ఉండడం జరిగింది. సో ఆల్రెడీ నడుస్తూ ఉంది ఈ యొక్క రవాణా. క్యారిడార్ 2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఇదొక క్యారిడార్ 2వ దశ. ఇది 3వ క్యారిడార్ నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇది ఒకటి. సో 2వ దశ పార్ట్ ఏలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, నాగోల్ ఎల్బీ నగర్ చాంద్రాయణగుట్ట ఆరంగర్ శంషాబాద్ వరకు 36 కిలోమీటర్లు, సో రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ వరకు 12 కిలోమీటర్లు, మియాపూర్ జిహెచ్ఎల్ పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ వనస్థలిపురం హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ మీదుగా కొంగరకల 4th సిటీ 40 కిలోమీటర్లు. ఇది 2వ దశ పార్ట్ ఏ. 2వ దశ పార్ట్ బి ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన క్యారిడార్. సో మొత్తానికైతే హైదరాబాద్ మొత్తం కూడా ఇది మెట్రోను విస్తరించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే సాధ్యం కాదు అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకవేళ కేంద్రం కూడా ఈ క్యారిడార్లకు ఇమీడియట్ గా డిపిఆర్ ఒకవేళ సబ్మిట్ చేసిన వెంటనే కొంత తొందరగా హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రోకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసి పనులు త్వరితగతిన ప్రారంభిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నగర వాసులకు కష్టాలు తప్పేటువంటి అవకాశాలు కొంతమేర తగ్గేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కూడా మనం కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇది హైదరాబాద్ సంబంధించిన మెట్రో సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.